గారు ఇప్పుడున్న అధికారులే గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో కూడా ఉన్న పరిస్థితిని మనం చూసాం. అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో దేశానికి అగ్రగామిగా తీర్చిదిద్దిన సందర్భం మనం చూసాం. ప్రతిష్టాత్మకమైన పథకాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంగా దూసుకెళ్లిన సందర్భం. కానీ ఇప్పుడు పూర్తిగా మంత్రులు అలాగే ముఖ్యమంత్రి అలాగే అధికారులకు మధ్య ఒక రోజు కూడా గ్యాప్ పెరిగిపోతా ఉంది. అధికారులను బలి చేస్తూ ఉన్నారనే అంశం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పత్రికల్లో ప్రధానంగా ప్రతి వైఫల్యాన్ని కూడా అధికారులపై రుద్దే ప్రయత్నం జరుగుతోంది, ఐఏఎస్లను బలి చేసే ప్రయత్నం జరుగుతుందనే అంశం ఎట్లా చూడాల్సిన అవసరం? రాజు గారు, అంటే కొండంత ఆశలతో ప్రజలు పరిపాలన రావాలని, ఒక అవినీతి లేని పాలన కావాలని, సమన్యాయం దక్కాలని అనేక ఆశలతో ప్రభుత్వాలను తెచ్చుకుంటారు. అందుకే కేసీఆర్ గారు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ సందర్భంగా వారు వాడా తిరిగి పల్లె తిరిగి ఆ సందర్భంలో ఆయన గమనించినటువంటి అనేక విషయాలు, బాధపడుతున్నటువంటి బాధితుల రోదనలు, ఆక్రందనలు ఇవన్నీ విని తెలంగాణ రాష్ట్ర సాధన అయిన తర్వాత ఈ ఆక్రందనలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, ఆక్రందనలు ఆహ్లాదంగా మారాలి, సంక్షోభం వికాసంగా మారాలనేటువంటి పద్ధతిలో టోటల్గా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రంగాల మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టారు. ఇదే అధికారులు అప్పుడు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వారితో అనేక సలహాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని సరైనటువంటి రీతిలో వర్తించి అధికారులకు మేము విధానాల పరమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నాము, ఈ నిర్ణయాల్ని సరైనటువంటి రీతిలో ఇంప్లిమెంట్ చేయాలంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. రాజు గారు, అంటే మనకు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి అవార్డులలో మోర్ దెన్ 40% తెలంగాణకే వచ్చినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అది పట్టణ ప్రగతి కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, టీఎస్ఐ పాస్ కావచ్చు, ఇట్లా అనేక అంశాలలో కూడా అద్భుతమైనటువంటి విషయాలు వచ్చినాం. అట్లాగే రైతు బంధు అనేటువంటి ఒక కొత్త పథకం ప్రవేశపెడితే ఆ పథకాన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రశంసించి చివరికి కేంద్ర ప్రభుత్వమే దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. విద్యుత్ శాఖలో ఎంత సంక్షోభం ఉండే, ఆ సంక్షోభాన్ని 6 నెలల్లోనే దాన్ని సరిచేసి సంస్కరణలు తీసుకొచ్చి అదే అధికారులు, అదే వ్యవస్థ, అవే ట్రాన్స్ఫార్మర్లు, అవే సబ్స్టేషన్లు, అవే ఆఫీసులు, వీటినే సమర్థవంతంగా ప్రభుత్వం ఎట్లా ఉపయోగించుకోవాలి, వాళ్ళ నుంచి పని ఎట్లా తీసుకోవాలి, మన వాళ్ళ పట్ల ఎట్లా వ్యవహరించాలని ముఖ్యమంత్రి గారు 6 నెలల్లోనే 24 గంటల విద్యుత్ తీసుకొచ్చి అద్భుతమైనటువంటి ఒక వినూతనమైనటువంటి క్రాంతిని వెదజల్లేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. ఇట్లా మనం అనేక రంగాలు తీసుకోవచ్చు. ఇలా కొనుగోలు కేంద్రాల్లో మనం చూసినాం. గతంలో కొనుగోలు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా కొనుగోలు ఉండేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, పంటల విషయంలో కావచ్చు, ఎరువుల విషయంలో కావచ్చు, శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ఇట్లా ఒక్క రంగం కాదు, అన్ని రంగాలను సమర్థవంతంగా సమీక్షించి ప్రభుత్వ ఆలోచనలు అధికారుల ముందు పెట్టి దీన్ని విజయవంతం చేయడానికి, దీన్ని ప్రజల వద్దకు చేర్చడానికి అవసరమైనటువంటి ఒక రహదారిని ఎట్లా నిర్మించాలనేటువంటి విషయంలో మేధోమదనం చేసి తెలంగాణను ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడ్డది. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది? అసలు ప్రభుత్వానికి, అధికారికి సోయి ఉంటే కదా, ప్రజల పట్ల సోయి ఉండి ప్రజల పట్ల ప్రేమ ఉంటే కదా సమస్య. రైతుల పట్ల ప్రేమ ఉంటే కళ్ళాల దగ్గర కన్నీళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి సరైనటువంటి సోయి ఉంటే ఉద్యోగులు ఆక్రందనలతో మేము రిటైర్ అయినటువంటి మా పెన్షన్ ఇస్తలేరని చచ్చిపోయేటువంటి పరిస్థితి రాదు. ఇలా నిరుద్యోగ యువకుల పట్ల సరైనటువంటి సోయి ఉంటే ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ ఉద్యోగుల్ని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని బుద్ధి ఉంటే ఇలా అశోక్ నగర్ ఒక శోకనగరంగా మారేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అసలు ప్రభుత్వ విధానాల్లోనే తీవ్రమైనటువంటి లోపాలనే. ఏదైనా ఒక చిన్న విజయం లభిస్తే ఆ విజయమేమో మాది, వైఫల్యాలన్నీ అధికారులవి. ప్రతి వైఫల్యం వెనక శాంతి భద్రతలు సరిగ్గా లేకుంటే వైఫల్యం పోలీస్ అధికారులది, రోడ్ల మీద నీళ్లు పోకుంటే దాని వైఫల్యం జిహెచ్ఎంసీ అధికారులది, వడ్లు కొనుగోలు చేయకుంటే ఆ వైఫల్యం వ్యవసాయ శాఖ అధికారులది. అసలు మీ ప్రభుత్వం సరైనటువంటి విధానాలు ఇచ్చి రెగ్యులర్గా మానిటరింగ్ చేసి ఆ వ్యవస్థల పట్ల మీకు ఉన్నటువంటి అవగాహన విస్తృతపరిచేటువంటి ప్రయత్నం చేస్తేనేమో ఫలితాలు సమిష్టిగా ఉంటాయి. ప్రభుత్వం అనేది పార్ట్. రాజు గారు, ఒక అటెండర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని నడపాల్సినటువంటి హెడ్ ముఖ్యమంత్రి.
మీ విధానాలను సరైనటువంటి రీతిలో వాళ్ళ ముందుంచి దీన్ని మనం విజయవంతం చేయాలి, టార్గెట్స్ ఛేదించాలని చెప్తే డెఫినెట్గా ఆ టార్గెట్ ఛేదించినటువంటి సందర్భాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఇలా పోలీసులు ప్రపంచంలోనే తెలంగాణ పోలీసులు గొప్పలు అనేటువంటి పేరు వచ్చింది. మళ్ళీ ఎందుకు ఇలా శాంతి భద్రతలు ఇంత మృగ్యమైపోయినాయి? ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి కాల్పులు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ పడితే అక్కడ ప్రతిపక్షాల మీద దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? దీనికి కారణం ఏంటంటే నువ్వు సరైనటువంటి రిజల్ట్ ఇస్తలేవు. నువ్వు మీటింగ్లలో ఏం చెప్తున్నావు? శాంతి భద్రతలు కాపాడాలని చెప్తలేవు. ప్రతిపక్షాలను ఎట్లా అణచాలని ఉపన్యాసాలు ఇస్తున్నావు. విద్యార్థుల దగ్గరికి పోయి చదువు మంచిగా చదవండి, మానవ విలువలు బోధించండి, రేపు భారత పౌరులుగా మీరు తీర్చిదిద్దబడాలని చెప్పాల్సినటువంటి పబ్లిక్ స్కూల్లో స్పీచ్లో ఏం చెప్తున్నావు? ప్రతిపక్షాలు తాడి చెట్టు అంతా విరిగిందని లేకుంటే ఇంకొకటని వ్యక్తిత్వ హరణం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కదా. అంటే వాళ్ళ ప్రియారిటీస్ మారిపోయినాయి. అంటే ప్రతిపక్షాల వైపు చూడాలి తప్ప ప్రజల వైపు చూడొద్దు అనేటువంటి ఒక లైన్ నువ్వు ఇచ్చిన తర్వాత ప్రజల వైపు అధికారులు ఎందుకు చూస్తారు? కాబట్టి ఇవాళ అధికారుల వైఫల్యాలన్నీ కూడా ఇవాళ అధికారుల మీద దోచేసి మీరు ఇది మా విజయాలన్నీ మాయి అనేటువంటి పద్ధతిలో ఇవాళ అసలు విజయాలే లేవు. ఒక్క మాట చెప్పాలంటే ఈ 30 నెలల్లో మేము ఒక చెక్ డ్యామ్ కట్టినాం అద్భుతంగా అని చెప్పి ఒక ఫోటో, మేము ఒక బిల్డింగ్ కట్టినాం అనేటువంటిది ఒక ఫోటో, మేము ఒక చెరువును నిర్మించడం అనేటువంటిది ఒక ఫోటో, ఏదైనా ఒక్కటైనా మనకు కనబడ్డదా? మీరు ఏం చేసినా గతకాలం మీరు ఉండేది సచివాలయం కేసీఆర్ కట్టింది, మీరు రోజు రివీల్ చేస్తున్నటువంటి కమాండ్ కంట్రోల్ కేసీఆర్ కట్టింది, మీరు రోజు రివీల్ చేస్తున్నటువంటి కలెక్టర్ ఆఫీసులన్నీ కూడా కేసీఆర్ కట్టినాయి. అటు అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం కట్టింది కేసీఆరే. అంటే ఈ ఒక్కటి చూడండి, మీరు కేసీఆర్ కట్టిన యాదగిరిగుట్టనే, కేసీఆర్ కట్టిన సచివాలయమే, కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోలే, మీ ఇవే ప్రైడ్ ఆఫ్ తెలంగాణ తప్ప అసలు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాయి? కూల్చిన హైడ్రా, నీకు ఇది ఆదర్శం హిట్లర్, నీకు దానికి అమలు చేసేటువంటి హైడ్రా, దాన్ని ఎట్లా పోలుస్తున్నావు? యుక్రెయిన్ రష్యా యుద్ధంతో, ఇరాన్ అమెరికా యుద్ధంతో పోలుస్తున్నావు. అంటే భయపడడానికి, ఒక ఏటీఎంగా హైడ్రా మారడానికి, అంటే ఒక భూతం వస్తుంది, ఆ భూతానికి పక్కకు మీరు ఎవ్వరున్నా మాడి మస్ అయిపోతారు కాబట్టి సెటిల్మెంట్ చేసుకోవాలి, ఆ భూతంతో సెటిల్మెంట్ చేసుకోవాలనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు విశ్వాసం ఇచ్చేటువంటి ఒక్క ప్రయత్నం అన్నా చేసిందా? ప్రజలకు విశ్వాసం ఇవ్వనటువంటి ప్రభుత్వం ఎందుకని ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.